వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ కు మద్దతిచ్చి తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుపై మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. నాగబాబు తనకు ఎన్నో ఏళ్లుగా మిత్రుడని చెబుతూనే ఆయన తనకు గిఫ్ట్ ఇచ్చారని, త్వరలోనే ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ప్రకటించి శివాజీ రాజా సంచలనం సృష్టించారు. అయితే మెగా బ్రదర్ అయిన నాగబాబును ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని శివాజీ రాజా ఏం చేయగలరని చాలా మంది లైట్ తీసుకున్నారు. ఓటమి బాధలో శివాజీ రాజా అలా మాట్లాడుంటారని అనుకున్నారు. అయితే ప్రస్తుతం శివాజీ రాజా అడుగులు చూస్తుంటే నాగబాబు కోసం నిజంగానే రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మా ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీ రాజా రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని సమాచారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 24న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ సమయంలో జగన్ ను శివాజీ రాజా కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అంతేకాకుండా నరసాపురం పార్లమెంట్ పరిధిలో వైసీపీ తరపున శివాజీ రాజా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారట. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున నాగబాబు రంగంలోకి దిగడం వల్లే శివాజీ రాజా వైసీపీలోకి వెళ్లి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. మొదటిసారి ఎన్నికల బరిలో నిలబడిన నాగబాబును ఓడించి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని శివాజీ రాజా భావిస్తున్నారట. నాగబాబు ఇచ్చిన గిఫ్ట్ ఫలించినట్లుగా శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ ఫలిస్తుందో లేదో వేచి చూడాలి. మరి చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.